హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా డిఆర్డిఓకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంది. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే అలాగే డిఫెన్స్కి జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. ఏది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓకి సంబంధించి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి వెబ్సైట్ కూడా ఇచ్చారు. www.drdo.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంటర్వ్యూ వచ్చేసరికి అవార్డ్ రీసెర్చ్ ఫెలోషిప్స్ ఇన్ ఏడిఈ బెంగళూరులో అయితే మనకు ఉంటుంది. ఇంకా సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ బై మెయిల్ ఫ్రమ్ 4th March 2026 టు 24 March 2026 అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే ఫాము ఈ డీటెయిల్స్ అన్నీ అయితే వాళ్ళకు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అంటే మార్చి 4వ తారీఖు నుంచి మార్చి 24వ తారీఖు దాకా అయితే మీరు మీ యొక్క డీటెయిల్స్ అయితే వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట వయా మెయిల్ ద్వారా. ఇంకపోతే పోస్టుల విషయానికి వచ్చేసరికి రీసెర్చ్ అసోసియేట్ అలాగే మనకు ఏరో మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే ఏరో ఎలక్ట్రానిక్స్ లేదా మెటీరియల్ ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఈ వచ్చేసరికి మనకు పిహెచ్డి ఏది ఏరో మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి పిహెచ్డి ఇన్ ఏరోనాటికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ హ్యావింగ్ అంటే వీటిలలో ఏదైనా పర్లేదు. పిహెచ్డీని ఏరోనాటికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎంఈ ఎంటెక్ ఈ రెండిట్లలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఇంటర్వ్యూ వచ్చేసరికి 9th April 2026 అయితే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఏరోనాటిక్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి మెటీరియల్ ఇంజనీరింగ్ పిహెచ్డీని ఏరోనాటికల్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ ఇంజనీరింగ్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా సరిపోతుంది. దీనికి కూడా సేమ్ అనమాట. 9th April మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోకు సంబంధించి కూడా మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏది జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి ఇందులో వచ్చేసరికి మనకు 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి. దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 7th April అలాగే 8th April అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇంపార్టెంట్ డేట్స్ కూడా. ఇంకా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుందంటే ఫుల్లీ సిగ్నర్డ్ అప్లికేషన్ ఫామ్ యొక్క పీడిఎఫ్ కూడా మనకు ఈ వీడియో కింద మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అంటే ఫామ్ ఫిలప్ చేసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ అయితే మళ్ళీ అయితే మీరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుందంటే 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్, పిహెచ్డి, వ్యాలిడ్ గేట్ స్కోర్ కార్డు, ఆధార్ కార్డు, ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేటు అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, మీరు ఏదైనా జాబ్లో ఉంటే ఎన్ఓసి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకపోతే దీనికి సంబంధించి ఆల్రెడీ చెప్పాను కదా, ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం మనకు 7th పాయింట్ క్లియర్గా ఇచ్చాడు. మ్యాక్సిమం 35 years నుంచి 28 years మధ్యన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే 28 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వారు ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్ విల్ బీ ప్రిమిటెడ్ త్రూ రమణ గేట్ ఓన్లీ. అంటే వాళ్ళ యొక్క అడ్రస్ ఏది ఈ ఇంటర్వ్యూస్ ఏ డేట్న జరుగుతున్నా వాళ్ళైతే ఆ ఏరియాకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇంకపోతే శాలరీ విషయానికి వచ్చేసరికి
పర్ మంత్కి ఇది రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి 67,000 పర్ మంత్కి అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఫెలోకి సంబంధించి 37,000 పర్ మంత్కి అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇదన్నీ అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనకు మెయిన్ పాయింట్స్ అయితే కవర్ చేశా. ఇంకా రూట్ మ్యాప్ అనమాట. బస్ రూట్ అయితే అలాగే మెట్రో ట్రైన్ అయితే బస్ రూట్కి సంబంధించి అలాగే మెట్రో ట్రైన్కి సంబంధించి మనకు అడ్రస్ కూడా ఇచ్చాడు. ఈ అడ్రస్కి వెళ్తే సరిపోతుంది అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింకు అలాగే అప్లికేషన్ ఫామ్ యొక్క లింకు కింద 2 డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.